వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్స్ ఫిట్. టుడే నేను టాపిక్ ఈజ్ గ్రామర్ రియో ఇన్ఈక్వాలిటీ టాపిక్ చెప్తున్నాను. అది 4th సెమ్ స్టాటిస్టిక్స్లో ఉంటుంది. సో మీకు ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఏ థీరం కావాలన్నా స్టాటిస్టిక్స్లో మీరు నాకు కామెంట్ చేస్తే నేను కంపల్సరీగా ఆ థీరం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ x1, x2, so on xn అవి random sample drawn from a population with joint PDF L x comma theta. Then ఇప్పుడు జాయింట్ పీడిఎఫ్ ఎల్ ఎక్స్ కామా థీటాని ఇంటిగ్రేషన్లోకి ఎల్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు 1. ఇది ఈక్వేషన్ 1. ఇప్పుడు డిఫరెన్షియేట్ బోత్ సైడ్స్ విత్ థీటా. సో డో బై డో థీటా ఇంటిగ్రేషన్ ఎల్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు 0. ఎందుకంటే 0 అయింది, ఇక్కడ కాన్స్టెంట్ ఉంటే వాల్యూ 0 అయిపోద్ది. సో 0 అయింది. ఇప్పుడు ఈ డో బై డో థీటాని లోపలికి పంపించేస్తున్నాను. డో బై డో థీటా ఎల్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మల్టిప్లై అండ్ డివైడ్ ఎల్. ఇది బోత్ సైడ్స్ మల్టిప్లై అండ్ డివైడ్ ఎల్తో చేస్తున్నాను. సో 1/L డో ఎల్ బై డో థీటా ఎల్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు 1/L డో ఎల్ బై డో థీటాని డో లాగ్ ఎల్ బై డో థీటా కింద రాసుకోవచ్చు. ఎల్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు చూడండి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రేషన్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇది ఫార్ములా కాబట్టి నేను ఒక బాక్స్లో పెట్టేస్తున్నాను. ఇలా బాక్స్లో పెట్టుకుంటే క్లియర్గా కనిపిస్తుంది. సో ఇది చూడండి, ఇది ఎలా ఉంది, ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్లానే ఉంది కదా. అంటే ఇప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు డో లాగ్ ఎల్ బై డో థీటా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎల్ తీసుకోవచ్చు, ఎల్ ఇంటూ డిఎక్స్. కాబట్టి దీన్ని ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ కింద రాసుకోవచ్చు కదా. సో నేను ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ కింద రాసేస్తున్నాను. ఎక్స్పెక్టేషన్ డో లాగ్ ఎల్ బై డో థీటా. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది కదా, సో అందుకే ఎక్స్ ప్లస్లో ఇది. సో గివెన్ దట్ స్టేట్మెంట్లో చూడండి, టీ అనేది ఈజ్ అన్ అన్బయాస్డ్ ఎస్టిమేటెడ్ గామా థీటా. సో అది మనం ప్రూవ్ చేద్దాం. ఇక్కడ రాసుకుందాం. టీ ఈజ్ అన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ గామా థీటా. సో లిజన్, ఇప్పుడు టీ ఈజ్ అన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ అన్నాను కాబట్టి ఎక్స్పెక్టేషన్ టీ ఈజ్ ఈక్వల్స్ టు గామా థీటా కింద రాసుకోవచ్చు. నేను ఇందాక మీకు చెప్పాను, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అని. సో ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ ఉంది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు, టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఏం చెప్పాను, ఎల్. సో ఎల్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు గామా థీటా. సో నేను డిఫరెన్షియేట్ బోత్ సైడ్స్, ఇక్కడ డిఫరెన్షియేట్ బోత్ సైడ్స్ విత్ థీటాతో చేస్తున్నాను. డిఫరెన్షియేట్ both sides with theta. So dou by dou theta integration t into L into dx is equals to gamma dash of theta. ఎందుకంటే నేను బోత్ సైడ్స్ అప్లై చేశాను కాబట్టి ఇక్కడ నీకు గామా డాష్ అనేది వచ్చింది. అంటే ఇక్కడ మీరు పక్కన రాసుకోవాలంటే చూసుకోండి, డో బై డో థీటా గామా థీటా అంటే ఈజ్ ఈక్వల్స్ టు గామా డాష్ ఆఫ్ థీటా అని అర్థం. ఓకే, ఎందుకంటే డిఫరెన్షియేట్ చేసాం కాబట్టి అది అలా మారిపోయింది.
బై డో టీటాని నేను లోపలికి పంపించేస్తున్నాను. డో బై డో టీటా టీ ఇంటూ ఎల్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు గామా డాష్ ఆఫ్ టీటా. సో నేను మల్టిప్లై అండ్ డివైడ్ ఎల్తో చేస్తున్నాను. సో 1/L ఇంటూ డో ఎల్ బై డో టీటా, టీని ఇక్కడ పెట్టేస్తున్నాను. సో 1/L డో ఎల్ బై డో టీటా ఎల్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు గామా డాష్ ఆఫ్ టీటా. నేను ఇందాక మీకు చెప్పాను, ఇక్కడ చూడండి 1/L డో ఎల్ బై డో టీటా అంటే ఎలా రాసుకున్నాం, డో లాగ్ ఎల్ బై డో టీటా. సో 1/L డో ఎల్ బై డో టీటా అంటే డో లాగ్ ఎల్ బై డో టీటా ఇంటూ ఎల్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు గామా డాష్ ఆఫ్ టీటా. ఓకే, సో నేను ఇందాక ఫార్ములా చెప్పాను, ఇది ఎలా ఉంది, ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్లో ఉంది. అప్పుడు మనం ఎలా రాసుకోవాలి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్లో రాసుకోవాలి. సో ఇక్కడ చూడండి ఇలాగే రాసుకున్నాను. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ డో లాగ్ ఎల్ బై డో టీటా ఈజ్ ఈక్వల్స్ టు గామా డాష్ ఆఫ్ టీటా. గామా ఇది, ఓకే, గామా డాష్ ఆఫ్ టీటా. సో నేను కన్సిడర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టీ, వై ఈజ్ ఈక్వల్స్ టు డో లాగ్ ఎల్ బై డో టీటా. సో నేను కోవేరెన్స్లోకి తీసుకుంటున్నాను. కోవేరెన్స్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్స్ టు, కోవేరెన్స్ ఎక్స్ కామా వై ఫార్ములా కూడా ఇక్కడ వేస్తున్నాను, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై. ఈ ఫార్ములా మీరు థర్డ్ సెమ్లో ఉంటుంది, సెకండ్ సెమ్లో కూడా మీరు బాగా యూజ్ చేసి ఉంటారు, ఒకసారి గుర్తించుకోండి. కోవేరెన్స్ ఎక్స్ కామా వై ఫార్ములా అంటే ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే టీ కామా వై అంటే డో లాగ్ ఎల్ బై డో టీటా మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే టీ, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై అంటే డో లాగ్ ఎల్ బై డో టీటా. సో నేను ఇక్కడ రాస్తున్నాను ఫ్రమ్ ఈక్వేషన్ 2లో చూస్తే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ డో లాగ్ ఎల్ బై డో టీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. సో నేను ఈ వాల్యూని 0 చేయొచ్చు కదా, ఎందుకంటే ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉంది కాబట్టి ఇది 0 అయిపోద్ది. ఇక్కడ నేను ఫ్రమ్ ఈక్వేషన్ 2 అని మీకోసం రాస్తున్నాను. ఓకే, ఎక్స్పెక్టేషన్ టీ కామా డో లాగ్ ఎల్ బై డో టీటా. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ ఇంటూ 0 అంటే 0, సో -0. కోవేరెన్స్ ఎక్స్ కామా వై ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ కామా డో లాగ్ ఎల్ బై డో టీటా, ఇక్కడ ఏమొచ్చింది, గామా డాష్ ఆఫ్ టీటా. సో గామా డాష్ ఆఫ్ టీటా. సో you know that gamma square r square skip చేసేదాన్ని. ఓకే, ఆర్ స్క్వేర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. ఇది మీరు డిగ్రీ థర్డ్ సెమ్లో కూడా ఇది ఉంటుంది. మనం ఎప్పుడైనా ప్రూవ్ చేసినప్పుడు ఆర్ స్క్వేర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అని మీ అందరికీ తెలిసిందే. సో నేను అది తీసుకున్నాను. వేరే ఇంకో మోడల్లో కూడా చేయొచ్చు. మీకు ఈ మోడల్ అర్థం కాలేదు అని నాకు కామెంట్లో చేస్తే మాత్రం నేను వేరే మోడల్ కూడా మీకు చెప్తాను. ఈ కామెంట్ చాలా లెంతీగా ఉంది, చాలా పెద్దదిగా ఉంది మేడం, మీరు కొంచెం ఈజీగా చెప్తారు అని గవర్నమెంట్లో నాకు మెసేజ్ చేస్తే నేను కంపల్సరీగా దీన్ని కొంచెం షార్ట్ చేసి మీకు చెప్తాను. ఓకేనా? సో ఈ గామా స్క్వేర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అని నేను తీసుకున్నాను. ఎందుకు నేను ఇలా తీసుకుంటున్నాను, మీరు ఎందుకు ఇలా తీసుకుంటున్నారు అంటే, ఎందుకంటే స్టేట్మెంట్లో చూడండి, నేను లాస్ట్కి ఇది ప్రూవ్ చేయాలి. ఇది ప్రూవ్ చేయాలి అంటే మీరు ఇలాంటివన్నీ తీసుకోవాలి. సో నేను అందుకే ఇది తీసుకున్నాను. సో గామా స్క్వేర్ ఆర్ స్క్వేర్ అంటే ఫార్ములా ఇక ఈ పక్కన రాస్తున్నాను. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు కోవేరెన్స్ ఎక్స్ కామా వై బై రూట్ ఓవర్
వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ వై లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. నేను ఇక్కడ కూడా రాస్తానండి. ఓకే, ఇలాంటి ఫార్ములాస్ మీరు బాక్స్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయి. సో ఫార్ములా రాద్దాం. కోవేరియన్స్ ఎక్స్ కామా వై బై root over variance of x into variance of y whole square less than or equal to 1 as usual వేసేసాను. సో కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉందంటే దీనికి చెందుతుంది, ఆ స్క్వేర్ అనేది దీనికి చెందుతుంది. సో కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై హోల్ స్క్వేర్ ఈ 2 స్క్వేర్ అనేది ఇది క్యాన్సిల్ అయిపోద్ది. సో ఎంత ఉంటుంది, ఇది దీన్ని ఇటు సైడ్ పంపించేస్తున్నాను కాబట్టి వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ వై రూట్ అనేది పోతుంది. ఓకే, కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై హోల్ స్క్వేర్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్, సీ దట్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు టీ, వై ఈజ్ ఈక్వల్స్ టు డో లాగ్ బై డో టీటా తీసుకున్నాం కదా, ఇవే నేను అక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేస్తాను. సో వేరియన్స్ ఆఫ్ టీ వేరియన్స్ ఆఫ్ వై అంటే డో లాగ్ ఎల్ బై డో టీటా. కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే గామా డాష్ ఆఫ్ టీటా అని మనం అనుకున్నాం కదా, టీటా అని వచ్చింది కదా ఇక్కడ. సో కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే ఏంటి, ఇక్కడ గామా డాష్ ఆఫ్ టీటా. సో నేను అదే అక్కడ సబ్స్టిట్యూట్ అనేది చేస్తున్నాను. గామా డాష్ ఆఫ్ టీటా హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వేరియన్స్ ఆఫ్ టీ. యూ నో దట్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x square minus expectation of x whole square. So expectation of variance of t లో ఉంది కాబట్టి expectation of x dou log by dou theta whole square minus expectation of x అంటే dou log by డో టీటా హోల్ స్క్వేర్. ఓకేనా, సో ఈ ఫార్మ్ని ఇక్కడ రాసాను కాబట్టి నేను రాస్తున్నాను చూడండి. గామా డాష్ ఆఫ్ టీటా హోల్ స్క్వేర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వేరియన్స్ ఆఫ్ టీ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ డో లాగ్ ఎల్ బై డో టీటా హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ డో లాగ్ ఎల్ బై డో టీటా హోల్ స్క్వేర్. ఇది స్క్వేర్ మాత్రమే, ఇది హోల్ స్క్వేర్. ఓకేనా, సో మీకు అర్థమైనట్టు ఉండాలంటే ఈ స్క్వేర్ లోపల పెట్టాను, ఇది బయట పెట్టాను. ఇప్పుడు మీకు తెలిసిందా? ఓకేనా, సో సీ దట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ డో లాగ్ ఎల్ బై డో టీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. సో నేను ఇక్కడ 0 చేసేస్తున్నాను. ఫ్రమ్ ఈక్వేషన్ 2 అని ఇక్కడ రాయాలా, ఇక్కడ రాస్తున్నాను. ఫ్రమ్ ఈక్వేషన్ 2 అని వేరియన్స్ ఆఫ్ టీటా, అప్పుడు ఇది 0 అయిపోద్ది. ఇంకేం మిగులుతుంది, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ డో లాగ్ ఎల్ బై డో టీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 ఫ్రమ్ ఈక్వేషన్ 2. ఓకే, సో ఇది 0 అయిపోద్ది. ఇంకేముంటుంది, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ డో లాగ్ ఎల్ బై డో టీటా హోల్ స్క్వేర్ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు వేరియన్స్ ఆఫ్ టీ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ డో లాగ్ ఎల్ బై డో టీటా హోల్ స్క్వేర్ ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు గామా టీటా హోల్ స్క్వేర్ అనేది ఉంది కదా, గామా డాష్ ఆఫ్ టీటా హోల్ స్క్వేర్ నేను అటు సైడ్ పంపించేసాను కాబట్టి గ్రేటర్ దెన్ అవుతుంది. సో గామా డాష్ ఆఫ్ టీటా హోల్ స్క్వేర్. సో ఇటు సైడ్ పంపించేసాను కాబట్టి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు గామా డాష్ ఆఫ్ టీటా హోల్ స్క్వేర్ అనేది వచ్చింది. సో వేరియన్స్ ఆఫ్ టీ కదా మనకు కావాలి. ఈ స్టేట్మెంట్ చూస్తే
తెలుస్తుంది. వేరియన్స్ ఆఫ్ టీ ఏమొచ్చింది, గామా డాష్ ఆఫ్ టీటా హోల్ స్క్వేర్ బై ఐ టీటా వచ్చింది. మనకి ఇది కదా రావాలి. సో అందుకే నేను వేరియన్స్ ఆఫ్ టీ ఇటు కూడా ఉంచాను, దీన్ని అటు పంపించేస్తున్నాను. సో వేరియన్స్ ఆఫ్ టీటా లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు గామా డాష్ ఆఫ్ టీటా హోల్ స్క్వేర్ బై ఎక్స్పెక్టేషన్ డో log L by dou theta square. Variance of t gamma dash of theta ఎక్స్పెక్టేషన్ ఆఫ్ డో log L by dou theta హోల్ స్క్వేర్ మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఐ టీటా కింద రాసుకోవచ్చు. ఐ టీటా ఎందుకు రాసుకోవాలంటే ఇక్కడ చూడండి, డో బై డో టీటా log L స్క్వేర్ ఇలాగే కదా వచ్చింది. నేను ఇక్కడ ఐ టీటా కింద రాసుకున్నాను. ఐ టీటా అని ఎందుకంటే ఐ టీటా అంటే ఏంటంటే ఐ టీటా అనేది ఇస్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ టీటా సప్లైడ్ బై ద శాంపిల్. ఐ టీటా అంటే సో ఇక్కడ నేను ఐ టీటా రాసేస్తాను. ఓకే.